ఓం శాంతి 11/4/1985 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. ఉదారతే ఆధార స్వరూప సంఘటనకు గల విశేషత. ఈరోజు విశేషించి విశ్వ పరివర్తనకు ఆధార స్వరూపులు, విశ్వ బేహద్దు సేవకు అనంతమైన సేవకు ఆధార స్వరూపులు, శ్రేష్ఠ స్మృతి బేహద్దు అనంతమైన వృత్తి, మధుర అమూల్యమైన మాటలు మాట్లాడే ఆధారము ద్వారా ఇతరులకు కూడా ఉత్సాహ ఉల్లాసాలిప్పించేందుకు ఆధార స్వరూపులుగా, నిమిత్తంగా మరియు నిర్మాణ స్వరూపంగా ఉన్న విశేష ఆత్మలను కలుసుకునేందుకు వచ్చారు. ప్రతి ఒక్కరూ తమను ఇటువంటి ఆధార స్వరూపులుగా అనుభవం చేసుకుంటూ ఉన్నారా? ఆధార రూప ఆత్మల సంఘటనపై ఇంత బేహద్దు అనంతమైన బాధ్యత ఉంది. ఆధార రూపులు అనగా సదా స్వయాన్ని ప్రతి సమయము, ప్రతి సంకల్పము, ప్రతి కర్మలో బాధ్యులుగా భావించి నడిచేవారు. ఈ సంఘటనలోకి రావటం అనగా బేహద్దు బాధ్యత కిరీటధారులుగా అవ్వడం. ఈ సంఘటనను మీటింగ్ అని అంటారు. మీటింగ్లోకి రావడం అనగా సదా తండ్రితో, సేవతో, పరివారంతో, స్నేహం యొక్క శ్రేష్ఠ సంకల్పాల దారంలో బంధింపబడడం మరియు బంధించటం. ఇందుకు మీరు ఆధార స్వరూపులు. ఈ నిమిత్త సంఘటనలోకి రావటం అనగా స్వయాన్ని సర్వుల పట్ల ఉదాహరణ మూర్తిగా తయారు చేసుకోవడం. ఇది మీటింగ్ కాదు, కానీ మర్యాద పురుషోత్తములుగా తయారయ్యే శుభ సంకల్పం అనే బంధనంలో బంధింపబడడం. ఈ విషయాలన్నింటి ఆధార స్వరూపులుగా అవ్వటం. దీనిని ఆధార స్వరూప సంఘటన అని అంటారు. ఇందులో నలువైపుల నుండి ఎన్నుకోబడిన విశేష రత్నాలు ఉన్నారు. ఎన్నుకోబడిన వారు అనగా తండ్రి సమానంగా అయినవారు. సేవకు ఆధార స్వరూపులు అనగా స్వ ఉద్ధారము మరియు సర్వుల ఉద్ధార స్వరూపులు. ఎంత స్వ ఉద్ధార స్వరూపులుగా ఉంటారో అంత సర్వుల ఉద్ధార స్వరూపానికి నిమిత్తంగా అవుతారు. బాప్దాదా ఈ సంఘటనలోని ఆధార రూప పిల్లలను మరియు ఉద్ధార రూప పిల్లలను చూస్తున్నారు. మరియు విశేషించి ఒక్క విశేషతను చూస్తున్నారు. ఆధార రూపంగా కూడా అయ్యారు, ఉద్ధార రూపంగా కూడా అయ్యారు. ఈ రెండు విషయాలలో సఫలత, విజయం పొందేందుకు మూడవది ఏ విషయం కావాలి? ఆధార రూపంగా ఉన్నారు కనుకనే ఆహ్వానంపై వచ్చారు. మరియు ఉద్ధార రూపంగా ఉన్నారు కనుకనే ప్లాన్స్ తయారు చేశారు. విశ్వానికంతటికీ మీరు ఆధారమూర్తులయ్యారు, ఉద్ధరణ చేస్తూ ఉన్నారు. మూడవది సేవ చేస్తూ ఉన్నారు. తర్వాత ఎంత విశేష సంఘటనకు చెందిన వారు అంత ఉదార చిత్తులుగా ఉన్నారు. ఆధారమూర్తులు, ఉద్ధారమూర్తులు, ఉదార చిత్తులు. తల్లి తండ్రి పిల్లలకు ఆధారమై ఉన్నారు, ఉద్ధరిస్తారు మరియు ఉదార చిత్తం ఉంటుంది పిల్లల పట్ల. ఇక్కడ విశ్వాత్మలందరిపైన మీరు ఈ బాధ్యత వహిస్తూ ఉన్నారు. ఉదార హృదయము లేక ఉదార చిత్తుల మాటలు, ఉదార చిత్తమైనటువంటి వారి భావన ఎంతవరకు ఉంది? ఎందుకంటే ఉదార చిత్తులు అనగా సదా ప్రతి కార్యంలో విశాల హృదయులు, పెద్ద మనస్సు కలవారు. ఏ విషయంలో విశాల హృదయులు లేక గొప్ప హృదయులు? సర్వుల పట్ల శుభ భావన ద్వారా ముందుకు తీసుకెళ్లడంలో విశాల హృదయులు. నీది అనేది నాది, నాది అన్నది నీది. ఎందుకంటే ఒకే తండ్రికి చెందిన వారము. ఈ అనంతమైన వృత్తిలో విశాల హృదయులు, పెద్ద మనస్సు కలవారు. ఉదార హృదయులు అనగా దాతృత్వ భావన కల హృదయం కలవారు. తమకు ప్రాప్తించిన గుణాలు, శక్తులు, విశేషతలు అన్నింటిలో మహాదానులుగా అవ్వడంలో విశాల హృదయులు. వాచ ద్వారా జ్ఞానధనాన్ని దానం చేయడం ఏమంత గొప్ప విషయం కాదు. కానీ గుణదానం, మీ గుణాలు, మీ నడవడిక ద్వారా
గుణాలను ఇచ్చే సహయోగిగా కావాలి. మిమ్మల్ని చూస్తూనే మీ గుణాలను వారు కూడా మిమ్మల్ని ఫాలో చేయాలి. అయితే ఇక్కడ దానము అనే శబ్దం బ్రాహ్మణుల కొరకు యోగ్యంగా లేదు. ఇంట్లో వారికి ఇచ్చేదాన్ని దానము అనరు. బ్రాహ్మణులందరికీ ఇచ్చేటటువంటి దాన్ని దానము అనరాదు. తమ గుణాలతో ఇతరులను గుణవంతులుగా చేయాలి. విశేషతలు నింపడంలో సహయోగులుగా కావాలి, సహాయకారులుగా. వీరినే మహాదానులు అని, విశాల హృదయులు అని అంటారు. ఇలాంటి ఉదార చిత్తులుగా, ఉదార హృదయము కలిగినటువంటి వారిగా కావాలి. ఇదే బ్రహ్మబాబాను అనుసరించడం. ఇలాంటి ఉదార చిత్తుల గుర్తులేవి? విశేషంగా ఉదార చిత్తము కలిగినటువంటి వారికి 3 గుర్తులు ఉంటాయి. ఇలాంటి ఆత్మ ఈర్ష్య, అసహ్యము మరియు విమర్శించడం, నిందించడం, ఈ 3 విషయాల నుండి సదా ముక్తులుగా ఉంటారు. ఈ 3 విషయాలు ఉండవు. ఈర్ష్య ఉండదు, అసహ్యం ఉండదు. ఎవరు ఎలాంటి వారైనా సరే. ఇంకొకటి అసహించుకోవడంతో పాటు విమర్శించడం కూడా ఉండదు. అలాంటి వారిని ఉదార చిత్తులు అని అంటారు. ఈర్ష్య స్వయాన్ని కూడా బాధ పెడుతుంది, ఇతరులను కూడా బాధ పెడుతుంది. ఎలాగైతే క్రోధాన్ని అగ్ని అని అంటారో అలా ఈర్ష్య కూడా అగ్నిలాగా పనిచేస్తుంది. క్రోధం మహా అగ్ని అయితే ఈర్ష్య చిన్న అగ్ని. అసహ్యం అనేది ఎప్పుడూ శుభచింతన స్థితిని అనుభవం చేయనివ్వదు. ఎవరి పట్లైనా అసహ్యం వేసింది వారి గుణాలే అనుకోండి, సరిగ్గా లేవు అంటే కూడా మీరు అసహించుకుంటే మీరు వారి పట్ల శుభచింతన చేయలేరు. అంతేకాదు, అసహ్యం అనేది లోపల ఉంది అంటే ఎవరి పట్ల కూడా శుభభావన, శుభకామన ఉంచలేరు. అసహ్యము అనగా స్వయం కూడా పడిపోవడం మరియు ఇతరులను కూడా పడేయడం. అలాగే విమర్శించడం అంటే నవ్వుతూ చేయండి, సీరియస్గా అయినా చేయండి. కానీ ఇది ఎవరైనా నడుస్తున్నప్పుడు వారిని తోసి క్రింద పడేసినంత దుఃఖంనిస్తుంది. ఎవరినైనా పడేసినప్పుడు చిన్న దెబ్బ లేక పెద్ద దెబ్బ తగలడం వలన వారు ధైర్యం లేకుండా ధైర్యహీనులుగా అయినట్లు అవుతారు. ఆ దెబ్బ గురించే తగిలింది, బాధేస్తోంది అని ఆలోచిస్తారు. ఆ దెబ్బ ఉన్నంత వరకు ఆ గాయం చేసిన వారిని ఏదో ఒక రూపంలో తప్పకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇది సాధారణ విషయంగా భావించకండి. ఎవరి కోసమైనా చెప్పడం చాలా ఈజీ. కానీ నవ్వుతూ చేసిన దెబ్బ కూడా నవ్వుతూనే విమర్శలు చేస్తారు, ఎగతాళి చేస్తారు. వారికి తెలియదులే అనుకుంటారు, తెలిసినా ఏమి చేయలేరు అనుకుంటారు. ఈ దెబ్బ కూడా దుఃఖ రూపంగానే అవుతుంది. ఇలాంటి వారు కూడా దుఃఖం ఇచ్చే లిస్టులోకి వస్తారు. అర్థమైందా? ఎంత ఆధార స్వరూపులుగా ఉన్నారో అంత ఉదార స్వరూపులుగా, ఉదార హృదయులుగా, ఉదార చిత్తులుగా, నిమిత్త స్వరూపులుగా అవ్వండి. గుర్తులు అర్థం చేసుకున్నారు కదా. ఉదార చిత్తులు విశాల హృదయులుగా ఉంటారు. మీ సంఘటన గ్రూప్ అయితే చాలా బాగుంది. అందరూ ప్రసిద్ధమైన వారు వచ్చారు. ప్లాన్స్ కూడా చాలా మంచివి తయారు చేశారు. వేసినటువంటి ప్లాన్స్ ప్రాక్టికల్లోకి తీసుకొచ్చేందుకు కూడా నిమిత్తంగా ఉన్నారు. ఎంత మంచి ప్లాన్స్ తయారు చేశారో అంత స్వయం కూడా మంచిగా ఉన్నారు. తండ్రికి మంచిగా అనిపిస్తారు. సేవ పైన లగన్ చాలా బాగుంది. సేవలో సదాకాలపు సఫలతకు ఆధారం. సదా మీరు విజయం పొందాలి. సేవలు అంటే ఉదారత ఉండాలి. అందరి లక్ష్యాలు, శుభ సంకల్పాలు చాలా బాగున్నాయి. అన్నీ ఒక్కటే, కేవలం ఒకే ఒక శబ్దం కలపాలి. ఒక్క తండ్రిని ప్రత్యక్షం చేయాలి. ఒక్కటిగా ఈ ఒక్కరినే ప్రత్యక్షం చేయాలి. కేవలం ఈ ఒక్కటి కలపాలి. ఒక్క తండ్రి పరిచయాన్ని ఇచ్చేందుకు అజ్ఞానులు కూడా ఒక్క వ్రేలుతో సూచిస్తారు, 2 వ్రేళ్ళు చూపించరు. సహయోగిగా అయ్యేందుకు గుర్తు కూడా ఒక్క వ్రేలునే చూపిస్తారు. విశేషాత్మలైన మీ ఈ విశేషతకు గుర్తే కొనసాగుతూ వస్తోంది. కావున స్వర్ణిమ జూబ్లీని జరిపేందుకు లేక ప్లాన్ తయారు చేసేందుకు సదా 2 మాటలు గుర్తుండాలి.
85వ సంవత్సరంలో బాబా ఈ మురళి చెప్పారు. అప్పటికి 50 సంవత్సరాలైంది. యజ్ఞం స్థాపన చేసి కనుక స్వర్ణిమ జూబ్లీ మహోత్సవం జరిపేందుకు మీరు 2 ప్లాన్స్ తయారు చేయడానికి 2 మాటలు గుర్తు ఉండాలి. ఒకటి ఏకత, ఐకమత్యము. రెండవది ఏకాగ్రత. ఈ 2 శ్రేష్టమైన భుజాలు కార్యం చేయటానికి. సఫలత కొరకు కూడా అవసరం ఇవి. ఏకాగ్రత అనగా సదా వ్యర్థం లేని సంకల్పాలు, వికల్పాలు లేని స్థితి. ఎక్కడ ఐకమత్యము మరియు ఏకాగ్రత ఉంటుందో అక్కడ సఫలత, విజయం మీ కంఠహారంగా అంత సమీపంగా ఉంటుంది. గోల్డెన్ జూబ్లీ కార్యము ఈ 2 విశేష భుజాలతో చేయండి. 2 భుజాలు అయితే అందరికీ ఉన్నాయి. దానికి తోడు ఐకమత్యము, ఏకాగ్రత అనే 2 తగిలించుకుంటే ఇక అదనంగా 4 భుజాలు అవుతాయి. సత్యనారాయణుడికి, మహాలక్ష్మికి 4 భుజాలు చూపించారు. మీరందరూ సత్యనారాయణులు, మహాలక్ష్ములు చతుర్భుజధారులుగా ఈ ప్రతి కార్యము చేయండి అనగా సాక్షాత్కార స్వరూపులుగా అవ్వండి. కేవలం 2 భుజాలతో పని చేయకండి, 4 భుజాలతో చేయండి. ఇప్పుడు స్వర్ణిమ మహోత్సవాన్ని శ్రీ గణేష్ చేశారు కదా, ప్రారంభోత్సవం. గణేశుడికి కూడా 4 భుజాలు చూపిస్తారు. బాప్దాదా రోజు మీటింగ్లోకి వస్తారు. ఒక్క చక్రంలోని మొత్తం సమాచారం అంతా తెలిసిపోతుంది బాప్దాదాకు. బాప్దాదా అందరి చిత్రాన్ని గీస్తారు. ఎలా కూర్చున్నారు, శరీర రూపంలో కూర్చోవడం కాదు, మానసిక స్థితి అనే ఆసనాన్ని ఫోటో తీస్తారు. నోటితో ఎవరు ఏం మాట్లాడుతున్నా మనస్సుతో ఏం మాట్లాడుతున్నారో ఆ మనస్సులోని మాటలను, భావాలను రికార్డ్ చేస్తారు బాబా. బాప్దాదా వద్ద టేప్ చేయబడిన క్యాసెట్లు ఉన్నాయి, చిత్రాలు కూడా ఉన్నాయి. 2 ఉన్నాయి. వీడియో, టీవీ ఏది కావాలి అంటే అది ఉంది. మీ వద్ద మీ క్యాసెట్ అయితే ఉంది కదా, కానీ కొంతమందికి తమ మనస్సు యొక్క ధ్వని, సంకల్పం గురించి తెలియదు. మంచిది. యూత్ చేసిన ప్లాన్స్ అందరికీ మంచిగా అనిపిస్తాయి. ఇది కూడా ఉత్సాహ ఉల్లాసాల విషయం, హఠం యొక్క విషయం కాదు. మనస్సులో ఉత్సాహం ఉంటే వారు స్వతహాగానే ఇతరులలో కూడా ఉత్సాహ వాతావరణాన్ని తయారు చేస్తారు. కావున ఇది పాదయాత్ర కాదు, ఉత్సాహయాత్ర. ఇది నిమిత్త మాత్రంగా ఏ కార్యం చేసినా అందులో ఉత్సాహ ఉల్లాసాల విశేషత ఉండాలి. అందరికీ ప్లాన్ ఇష్టమే కదా. ఇక ముందు కూడా 4 భుజాలు కలవారిగా ఈ ప్లాన్స్ ప్రాక్టికల్లోకి తీసుకొస్తూ ఉంటే ఇంకా కలుస్తూ ఉంటుంది. అందరికీ గోల్డెన్ జూబ్లీ అట్టహాసంగా జరపాలి అనే ఉత్సాహ ఉల్లాసాల సంకల్పం ఒక్కటిగా ఉంది అనే విషయం బాప్దాదాకు చాలా మంచిగా అనిపించింది. ఈ పునాది అందరి ఉత్సాహ ఉల్లాసాల సంకల్పం ఒక్కటే. ఈ ఒక్క శబ్దాన్ని సదా అండర్లైన్ చేస్తూ ముందుకు వెళ్ళండి. మేమంతా ఒక్కటే. ఇది ఒక్కరి తండ్రి కార్యమే. ఒక్కరి కార్యం అంటే ఏ మూలలో జరుగుతున్నా, దేశంలో కావచ్చు, విదేశంలో కావచ్చు, ఏ జోన్లో అయినా కావచ్చు, తూర్పున జరిగినా పడమరలో జరిగినా ఒక్కటే. ఒక్క తండ్రి కార్యమే ఇది. అందరి సంకల్పము ఇలాగే ఉంది కదా. మొదట ఈ ప్రతిజ్ఞ చేశారు. నోటితో చేసిన ప్రతిజ్ఞ కాదు, మనస్సుతో ఈ ప్రతిజ్ఞ అనగా స్థిరమైన సంకల్పం చేశారు. ఏమి జరిగినా నా స్థితి కదలరాదు, స్థిరంగా ఉండాలి. ఇలా అందరూ ప్రతిజ్ఞ చేశారు కదా. ఏదైనా శుభకార్యం చేస్తే ప్రతిజ్ఞ చేసేందుకు ముందు అందరూ మనస్సులో సంకల్పం చేసేందుకు గుర్తుగా కంకణం కడతారు, దారం. కార్యకర్తలకు దారంతో కానీ దేనితోనైనా కంకణం కడతారు. ఇది కూడా శ్రేష్ఠ సంకల్పము అనే కంకణం కదా. ఏ విధంగా ఈరోజు భండారీలో అందరూ చాలా ఉత్సాహ ఉల్లాసాలతో శ్రీ గణేష్ చేశారో అలా ఇప్పుడు ఈ భండారీ కూడా పెట్టండి. అందులో అందరూ స్థిరమైన ప్రతిజ్ఞగా భావించి చీటీ వ్రాసి వేయండి. అది భండారా. 2 భండారీలు జతగా ఉంటే సఫలత జరుగుతుంది. మనస్ఫూర్తిగా చేయాలి. భండారీ అంటే హుండీ. ఒకటి ధనసేవ కొరకు, రెండవది మీరు ప్రతిజ్ఞ చేసినందుకు, లేదు ఏదైనా లెటర్స్ వ్రాసేదానికి గుర్తుగా.
చూపించేందుకు కాదు, మనస్ఫూర్తిగా చేయాలి. ఇదే పునాది. గోల్డెన్ జూబ్లీ జరుపుకునేందుకు ఇది ఆధారం. ఇందులో కేవలం ఒక్క స్లోగన్ జ్ఞాపకం ఉంచుకోండి. నేను సమస్యగా అవ్వను, సమస్యను చూసి విచలితమవ్వను. నేను ఇతరులకు సమస్య స్వరూపంగా కాను. సమస్యలు వస్తే నేను భయపడేది, బాధపడేది, చలించేది లేదు. స్వయం కూడా సమాధాన స్వరూపులుగా ఉంటాను. అంతేకాక ఇతరులకు కూడా సమాధానం ఇచ్చేవారిగా అవుతాను. ఈ స్మృతి స్వతహాగానే ఇప్పుడు జరుపుతూ ఉన్నారు కదా, బంగారు మహోత్సవాన్ని సఫలతా స్వరూపంగా చేస్తుంది. గోల్డెన్ జూబ్లీ ముగిసినప్పుడు అందరికీ మీ బంగారు స్వరూపం అనుభవం అవుతుంది. మీలో స్వర్ణిమ ప్రపంచాన్ని చూస్తారు. బంగారు ప్రపంచం వస్తుంది అని కేవలం చెప్పడం కాదు, కానీ ప్రాక్టికల్గా చూపిస్తారు. ఇంద్రజాలికులు చూపిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, ఇది చూడండి, ఇది చూడండి అని అంటూ ఉంటారు. తమ ఈ బంగారు ముఖం, మెరుస్తూ ఉన్న మస్తకం, మెరుస్తూ ఉన్న కళ్ళు, మెరుస్తూ ఉన్న పెదవులు, ఇవన్నీ బంగారు యుగాన్ని సాక్షాత్కారం చేయించాలి. ఉదాహరణకు చిత్రాలు తయారు చేస్తారు కదా, ఒకే చిత్రంలో ఇప్పుడిప్పుడే బ్రహ్మను చూడండి, ఇప్పుడిప్పుడే శ్రీకృష్ణుణ్ణి చూడండి, విష్ణువును చూడండి అని చూపిస్తారు. అలా మీరు డైరెక్ట్గా ప్రాక్టికల్గా సాక్షాత్కారం కావాలి. ఇప్పుడిప్పుడే ఫరిస్తా, ఇప్పుడిప్పుడే విశ్వ మహారాజు, విశ్వ మహారాణి రూపం, ఇప్పుడిప్పుడే సాధారణ శ్వేత వస్త్రధారులు బ్రాహ్మణ స్వరూపం. ఈ భిన్న భిన్న స్వరూపాలు మీ బంగారు మూర్తి ద్వారా కనిపించాలి. అర్థమైందా? ఇంతమంది ఎన్నుకోబడిన ఆత్మిక గులాబీల పుష్పగుచ్ఛం ఏర్పడింది. ఒక్క ఆత్మిక గులాబీ పుష్ప సుగంధం ఎంత ఉంటుంది, కాబట్టి ఇంత పెద్ద పుష్పగుచ్ఛం ఎంత అద్భుతం చేస్తుంది. అంతేకాక ఒక్కొక్క నక్షత్రంలో ప్రపంచం కూడా ఉంది. ఒంటరిగా లేరు. ఆ నక్షత్రాలలో అయితే ప్రపంచం లేదు, కానీ నక్షత్రాలైన మీలో ప్రపంచం ఉంది కదా. అద్భుతమైతే జరగనే జరుగుతుంది, అయ్యే ఉంది. కేవలం ఎవరు చేస్తే వారు అర్జునుడిగా అవుతారు. విజయం అయితే అయ్యే ఉంది, అది నిశ్చితం. కానీ అర్జునుడిగా అవ్వాలి. అర్జునుడు అనగా నెంబర్ 1. ఇప్పుడు దీనికి బహుమతి ఇవ్వాలి. పూర్తి గోల్డెన్ జూబ్లీలో సమస్యగా అవ్వరాదు, సమస్యను చూడరాదు. నిర్విఘ్నం, నిర్వికల్పం, నిర్వికారి. నిర్విఘ్నం విఘ్నాలు సమాప్తం, నిర్వికల్పం చెడు సంకల్పాలే లేవు, నిర్వికారి వికారాల అంశం కూడా లేకుండా 3 విశేషతలు ఉండాలి. ఇలాంటి బంగారు స్థితిలో ఉండే వారికి బహుమతి ఇవ్వండి. బాప్దాదా కూడా సంతోషంగా ఉంది. విశాల బుద్ధి గల పిల్లలను చూసి సంతోషమైతే కలుగుతుంది కదా. ఎలాంటి విశాల బుద్ధి ఉందో అలాంటి విశాల హృదయం. అందరూ విశాల బుద్ధి కలవారు, అందుకే ప్లాన్స్ తయారు చేసేందుకు వచ్చారు. మంచిది. సదా స్వయాన్ని నేను విశ్వానికి అంతటికీ ఆధార స్వరూపము, ఉద్ధరించే స్వరూపంగా, సదా ఉదారత కలిగిన ఉదార హృదయులు, ఇలా అనుకొని ఆ విధంగా నడిచేవారికి ఉదార చిత్తులు, సదా ఒక్కరిగానే ఉండేవారు, ఒక్కరి కార్యం, ఇలాంటి ఏకర స్థితులై ఉండే, సదా ఐకమత్యము మరియు ఏకాగ్రతలో స్థితులై ఉండేవారు, విశాల బుద్ధి, విశాల హృదయాలు, విశాల చిత్తం గల పిల్లలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. ముఖ్యమైన సోదర సోదరీలతో అందరూ మీటింగ్ చేశారు. శ్రేష్ఠ సంకల్పాలకు సఫలత తప్పకుండా ఉంటుంది. సదా ఉమంగ్ ఉత్సాహాలతో ముందుకు వెళ్ళడమే విశేషత. విశేషంగా మనసా సేవను చేయండి. మనసా సేవ, మనస్సు ద్వారా సంకల్పాలు, శ్రేష్ఠ సంకల్పాల వైబ్రేషన్స్ వ్యాపింపచేయడం. ఇది ఎలాంటిది అంటే ఒక అయస్కాంతం లాంటిది. ఎలాగైతే అయస్కాంతం ఎంత దూరంగా ఉన్న సూదినైనా ఆకర్షించగలదో, అలా మనసా సేవ ద్వారా ఇంట్లో కూర్చొని ఉన్న మీ సమీపానికి చేరుకుంటారు. మీరు ఎవరికి చేశారో వారందరూ మీ దగ్గరకు రాగలరు. ఇప్పుడు మీరు బయట ఎక్కువ బిజీగా ఉంటున్నారు. మనసా సేవను ఉపయోగించండి. స్థాపనలో ఏ ఏ పెద్ద కార్యాలు జరిగాయో వాటి సఫలత మనసా సేవ ద్వారానే జరిగింది. వారు రామలీల లేక ఏ కార్యం చేసినా
కార్యానికి ముందు తమ స్థితిని ఆ కార్యం అనుసారంగా వ్రతంలో ఉంచుకుంటారు. మీరందరూ కూడా మనసా సేవ అనే వ్రతం తీసుకోండి. వ్రతాన్ని ధారణ చేయకుంటే ఎక్కువ అలజడిలో ఉంటారు. అందుకు ఫలితం ఒకప్పుడు ఒకలాగా, మరొకప్పుడు మరొకలాగా ఉంటుంది. మనసా సేవ అభ్యాసం ఎక్కువగా చేయాలి. మనసా సేవ చేసేందుకు లైట్ హౌస్ మరియు మైట్ హౌస్ స్థితి కావాలి. లైట్ మైట్ రెండు కలిసి ఉండాలి. మైక్ ముందు మైట్ లాగా అంటే శక్తివంతంగా అయి మాట్లాడాలి. మైకుగాను చెప్పేవారిగాను ఉండాలి. శక్తిశాలిగా మైట్గాను ఉండాలి. మీ నోరు కూడా మైకే కనుక మైట్గా అయితే అంటే శక్తిశాలిగా, మరి శక్తిశాలిగా ఈ మైకు ద్వారా మాట్లాడండి. శక్తిశాలి స్థితిలో పైనుండి క్రిందికి దిగాను, పైనుండి పరిస్థాయి అవతరించి అందరికీ సందేశం ఇస్తున్నాను. అవతారమూర్తి అయిన నేను మాట్లాడుతున్నాను. నేను అవతరించిన ఆత్మను. అవతార స్థితి శక్తిశాలిగా ఉంటుంది కదా. పైనుండి ఎవరైతే క్రిందికి వస్తారో వారి స్థితి బంగారు యుగ స్థితిగా ఉంటుంది. కావున ఏ సమయంలో మిమ్ములను మీరు అవతారంగా భావిస్తారో అదే శక్తిశాలి స్థితి. మంచిది. ఓం శాంతి.